దేవునామ స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినము విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోమని లేఖనాల ద్వారా ప్రవక్తల ద్వారా మీరు మాకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రం. క్రియలేని విశ్వాసము మృతం. నా తండ్రి అయిన దేవా, మీరు చెప్పిన మాట మేము నెరవేర్చకపోతే అది మృతమని మీరు సెలవిచ్చారు. కనుక లేఖనాల్లో నీ మాటను అంగీకరించి దాని ప్రకారం నడుచుకున్న ప్రవక్తల్ని మీరు మా మధ్యలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఇప్పుడు జరుగుతున్న సన్నిధికి మీరే తోడుగా ఉండి ఆది నుండి అంతం వరకు ఆదిత్య వహించి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు పత్రిక క్రియలేని విశ్వాసము అమృతము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరుచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుస్తున్నని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలిగి చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరమే ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుడు ఒక్కడని నీకు తెలుసు, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. అయితే నువ్వు దేవుని మాట కూడా వినాలి, దేవుని మాట ప్రకారం నడవాలి. ఈరోజు విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని దేవుడైన యెహోవా ఆయన 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రమించి ఈ విశ్రాంతి దినమును పవిత్రపరిచి పరిశుద్ధపరిచి
దానిని ఆశీర్వదించాడు. దేవుడు విశ్రాంతి దినాన్ని విశ్రమించి దానిని ఆశీర్వదించాడు. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కూడా, నీ దేవుడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోమని చెప్తాడు. ఈ దినము విశ్రాంతి దినము కనుక విశ్రాంతి దినాన్ని మనం చక్కగా చెప్పుకున్నాం. విశ్రాంతి దినమును మనము ఘనముగా ఆచరించాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించకపోతే అదే పాపం. దీన్ని బట్టే మనకు తీర్పులో నిలబెడతాడు. దేవుని మాట యందు విశ్వాసము ఉంచాలి. దేవుడు చెప్పాడు, 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రాంతి తీసుకోండి. నేను కూడా 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రమించాను. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, ఈ ఆజ్ఞ క్రమముగా జరిగించండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నిర్గమాకాండములో 20వ అధ్యాయంలో ఆజ్ఞలు ఉన్నాయి. చూడండి, ఆజ్ఞలు ఉండి ఎవరెవరు దీనిని కొనసాగించాలో లేఖనాల ద్వారా మనము తెలుసుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము ఎవరెవరికి చెప్పారో ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని మనము తెలుసుకుందాం లేఖనాల ద్వారా. 8వ వచనం చదువుకుందాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. విశ్రాంతి దినం ఎప్పుడండి? విశ్రాంతి దినము ఏ దినము? ఏ వారము? శనివారము విశ్రాంతి దినము, ఆదివారము కాదు. ఆదివారము మామూలు లెక్క ప్రకారం అయితే యేసు దేవుడు తన కుమారుని లేపుకున్న దినము. మనందరి కోసం ప్రాణం పెట్టించి సమాధి చేయబడిన యేసును దేవుడు లేపెను. ఆదివారమున లేపెను. విశ్రాంతి గడిచిన తర్వాత ఆదివారమున యేసును దేవుడు లేపెను. దేవుడికి మహిమ రావాలి. యేసు లేచెను అనకూడదు. యేసుని దేవుడు లేపెను. చూసారా? ఈ యొక్క విశ్రాంతి దినము శనివారము విశ్రాంతి దినము, దేవుడు కూడా విశ్రమించిన దినము. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము చాలా ముఖ్యమైన దినము. ఈ దినము దేవుడు మనకు చెప్పిన ప్రకారము, మనకు చూపించిన మార్గము విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోమని మోషే ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్రాంతి దినాన్ని మనకిచ్చారు. కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథము 103 కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు
తన క్రియలను కనపరిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ద్వారా దేవుడు తన మార్గములను మనకు తెలియజేశాడు. విశ్రాంతి దినము దేవుడు ఆచరించి, దేవుడు విశ్రమించి మోషే ద్వారా నా ప్రజలైన వారందరికీ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించమని చెప్పాడు. అయితే ఇంకొక మాట మనం చదువుకుందాం, చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు, నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామము ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్య జనులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించే దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రేమ దేవుని బిడ్డలారా, అన్యులకు కూడా చెప్పాడు. అన్యులకు కూడా నా విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులకు కూడా ఉంది. అన్యులకు కూడా ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించే అర్హత కలుగు చేశాడు. అన్ని జనులు ఇప్పుడు దైవ సేవకులుగా బోధకులుగా ఉన్నారు గనుక ఈ విశ్రాంతి దినమును నువ్వు ఉపవాస దినముగా నీ ఇష్టమైన దినముగా చెప్పకూడదు. అది విశ్రాంతి దినమే, అంతే. ఆ దినమున నీ సొంత కార్యాలు ఏమి చేయకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుని యొక్క మాట. అన్యులు కూడా విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించాలి. అపవిత్రపరచకుండా విశ్రాంతి దినమును ఆచరించినట్లయితే, ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, పైన ఇంకొక మాట మనం చదువుకుందాం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. శ్రేష్టమైన పేరు దాసులకు పెడుతున్నాడంట. అన్ని జనులకి, షండులకి పెడుతున్నాడంట. శ్రేష్టమైన పేరు పెడతాడంట. అన్ని జనులకు కూడా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోమని యెషయా ప్రవక్త ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఈ దినము విశ్రాంతి దినము గనుక ఈ దినమును మనము దేవుని ఆలయంలో చేరి ఆయన సన్నిధిలో ఆయనకు మొక్కుకోవాలని లేఖనాల ద్వారా మనకు బయలుపరచబడి ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక వాక్యం చదువుకుందాం. ఆది కాండంలోకి వద్దాం. ఆది కాండము 'నరుల చెడుతనము
నరుల చెడుతనము, 6వ అధ్యాయము 5వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకునను. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, భూమి మీద నరుల చెడుతనము గొప్పదని దేవుడు ఉద్దేశించాడు. అందుకనే ప్రేమని దేవుని బిడ్డలారా, 9వ వచనం కూడా మనం చదువుకుందాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులు నోవాహుకు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ప్రేమని దేవుని బిడ్డలారా, నరుల చెడుతనము గొప్పదైనందున దేవుని సంతాపం పొందాడు. ఎందుకు నరులను చేశానా అని. అయితే ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ప్రేమని దేవుని బిడ్డలారా, నాశనము చేయాలని ఆలోచించాడంట భూమి మీద ఉన్న మానవుల్ని. చెడుతనము గొప్పదైనందున ఇప్పుడు నోవాహుతో చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట చదువుకుందాం. 14వ వచనము. చిట్టి సారకుప్పు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటనో వెలపటనో దానికి కేలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. కనుక వాడను చేసుకో నోవాహు. నరుల చెడుతనము నా దృష్టికి వచ్చింది కనుక వారిని నేను నాశనం చేయబోతున్నాను గనుక నువ్వు ఒక వాడ నిర్మించుకో అని చెప్తున్నాడు. నోవాహు నీతిమంతుడైనందున, చూసారా, నోవాహుతో మాట్లాడుతున్నాడు దేవుడు. జల ప్రళయము పంపించి ఆ యొక్క జనాలందరినీ కూడా, అప్పట్లో ఉన్న ప్రజలందరినీ కూడా నాశనం చేయాలని ఉద్దేశించి నీతిమంతుడైన నోవాహుతో దేవుడు మాట్లాడి వాడను నిర్మించుకోమని చెప్పాడు. అయితే నోవాహు వాడను కట్టుకున్నాడా? విని వదిలేశాడా? కట్టాడు. దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని ఆజ్ఞకు శిరస వహించి ఆయన చెప్పినట్లుగా వాడ నిర్మించుకున్నాడు. వాడ నిర్మించిన తర్వాత ఇదిగో నేను జలప్రళయం పంపించబోతున్నాను, నీ కుటుంబాన్ని తీసుకొని వాడలోకి వెళ్ళు. వాడ ఎవరి కొరకు? నోవాహు కుటుంబము కొరకు. భూమి మీద ఉన్న మానవులందరినీ నాశనం చేసి ఆ వాడ కట్టుకునేది ఎందుకంటే నోవాహు కుటుంబాన్ని రక్షించడానికే.
నోవాహు దేవుని మాట విన్నాడు, విశ్వసించాడు, క్రియల రూపంలో కొనసాగించాడు. ఓడను నిర్మించుకోమనగానే ఓడను నిర్మించుకున్నాడు. ఆ ఓడలోకి తన కుటుంబాన్ని దేవుడు నీ కుటుంబాన్ని తీసుకొని ఓడలోకి వెళ్ళు అని ఒకరు దేవుని మాట వినాలి. ఈ దినము విశ్రాంతి దినము గనుక ఈ విశ్రాంతి దినము పరిశుద్ధపరిచి పవిత్రపరచను. ఈ విశ్రాంతి దినమును మీరు విశ్రమించండి. ఈ దినము మీరు ఏ పని చేయకూడదని చెప్పాడు. ఈ దినం మీరు ఏ పని చేయకూడదు. నోవాహుకు 3 కుమారులు ఉన్నారు. జలప్రళయం తర్వాత నోవాహు కుటుంబమే ఉన్నది మిగిలి ఓడలోకి వెళ్ళి రక్షించబడ్డారు. ఆ నోవాహు 3 కుమారులు షేము, హాము, యాపేతులు. వీరే భూమి అంతా నింపబడ్డారు. వీరితో భూమిని నింపారు. ఫలించి అభివృద్ధి చెందండి, నీ కుమారులే భూమిని నింపాలని చెప్పాడు. ఇప్పుడు షేము, హాము, యాపేతులు 3 వంశముల వారు అయిపోయారు. ఈ 3 వంశముల వారు ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాల్సిందే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించినట్లయితే నా ఇంటిలో నా ప్రాకారంలో మీకు ఒక భాగం ఇస్తానని అన్ని జనులకి వాగ్దానం చేశాడు దేవుడు. ఇశ్రాయేలీలకే కాదు, షేము సంతానంలో పుట్టిన వారికే కాదు. అబ్రహాము షేము సంతానంలో పుట్టాడు. అబ్రహాము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడి నువ్వు కనాను దేశమునకు వెళ్ళు, అక్కడ నేను ఆశీర్వదిస్తాను. చూసారా, విన్నాడు అబ్రహాము నమ్మాడు దేవుని మాట. కనాన్ దేశానికి వెళ్ళిపోయాడు. అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహాము ఎవరో తెలుసండి? షేము సంతానంలో పుట్టినప్పటికీ విగ్రహారాధన చేశాడు. విగ్రహారాధకుడైన ఆశీర్వదించబడిన కుటుంబంలో పుట్టి కూడా విగ్రహారాధన చేశాడు అబ్రహాము. అందును బట్టి దేవుడు విగ్రహారాధన చేస్తున్న అబ్రహాముని చూడండి. యెహోషువ 24వ అధ్యాయంలో 2 మాటలు చదువుకుందాం. యెహోషువ అబ్రహాము విగ్రహారాధకుడని యెహోషువ చక్కగా మనకి బయలుపరిచారు. ఆది కాండములో కూడా ఉన్నది, ఇతర దేవతలను పూజించారు అని. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనము, 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల. ప్రేమ దేవుని బిడ్డలారా, 24వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీల దేవుడని యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకుని ఇచ్చి తిని. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడిన కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేశాడంట అబ్రహాము. తెరాకు తన
ముగ్గురు కుమారులు ఉన్నారు, ఒక కుమారుడు చనిపోయాడు. బతుకున్న వాళ్ళ పేర్లు రాశారు. నాహోరు, హారాను, అబ్రాహాము. అయితే హారాన్ ఏమైపోయాడు? చనిపోయాడు. తెరాహుకు ముగ్గురు కుమారులు, అబ్రహాము, నాహోరు, హారాను. హారాను చనిపోయాడు కనుక బ్రతుకున్న ఇద్దరు పేర్లే చెప్పారు ఇక్కడ. వీరు యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించేది. అబ్రహాము విగ్రహారాధన చేశాడు, ఇతర దేవతలను పూజించాడు. అక్కడ దేవుడైన యెహోవా అబ్రహాము దగ్గరికి వెళ్ళి, నీవు నా పని చెయ్యాలి, నేను చూపించే దేశమునకు వెళ్ళు, అక్కడ నిన్ను నేను ఆశీర్వదిస్తాను. చూసారా, వెంటనే ఆ ఇతర దేవతలను వదిలేసి, నాహోరును వదిలి, తండ్రిని వదిలి, చక్కగా దేవుడు చెప్పిన మాటకు లోబడి కనాన్ దేశానికి వెళ్ళాడు. అది అతనికి నీతిగా క్రియ. దేవుడు చెప్పాడు అని వదిలేయటం కాదు. దేవుడు చెప్పిన మాట నెరవేర్చాలి. చెప్పిన పని చెయ్యి, అంతే. చెప్పిన పని చెయ్యి, వద్దన్న పని వద్దు. దేవుడు చెప్పని పనే ఎక్కువైపోయింది ఈ భూమి మీద. దేవుడు చెప్పని పనే విస్తారంగా విస్తరించబడుతుంది. చెప్పిన పని చేయటం లేదు. ఈ దినము విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినము పదాజ్ఞలో ఒక ఆజ్ఞ. అన్ని జనులతో సహా ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పాడు. ఇక్కడ నోవాహు దేవునికి లోబడ్డాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడై దేవుడు మాటకు లోబడి ఓడ నిర్మించుకో, నరుల చెడుతనము గొప్పదైంది, వీళ్ళని నేను నాశనం చేయబోతున్నాడు, నువ్వు ఓడ కట్టుకో అన్నాడు. ఆ ఓడ ఎవరి కోసం కడుతున్నారో వాడు తెలియదు, కట్టాడంతే. అప్పుడు ఇక వారం రోజుల్లో 7 దినాల్లో నేను జలప్రలయం పంపించబోతున్నాను, నీ కుటుంబాన్ని తీసుకొని ఓడలోకి వెళ్ళు అన్నాడు. అప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, నోవాహు తన కుటుంబాన్ని ఓడలోకి ఎక్కించుకున్నాడు. ఆ పవిత్రమైన వాటిని రెండేసి లోనకు పంపించాడు, జంతువుల్ని, పశువుల్ని. వారు ఆ ఓడలోకి వెళ్ళిన వారు ఆ ఒక్క కుటుంబం మాత్రమే జంతువుల్ని, పక్షుల్ని, పశువుల్ని రెండేసిని లోనకు పంపించమన్నాడు. వారు మాత్రమే బ్రతికారు. మరి అప్పుడున్న జనరేషన్ మొత్తము చనిపోయింది. ఆ యొక్క జలప్రలయంలో నీళ్ళలో మునిగిపోయి చనిపోయారు ఆ ప్రవాహంలో. నోవాహుకి దేవుని మాట విని ఆ ప్రకారం చేశాడు కనుక అతడికి అది నీతిగా ఎంచబడి క్రియ. నోవాహు ఏం చేశాడు? దేవుని మాట విని క్రియలు జరిగించాడు. అందుకే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాం ఏం చేశాడు? ఇదిగో నీవు కనాలకు నడువు, యూఫ్రటీస్ నది ఆదరణ అబ్రహాము దగ్గరికి వెళ్ళి దేవుడు, నువ్వు కనాన్ దేశానికి వెళ్ళి నిన్ను అక్కడ ఆశీర్వదిస్తానంటే అబ్రహాము దేవుని మాట విశ్వసించి విశ్వాసము కలిగి దేవుని మాట మీద క్రియ జరిగించాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము కూడా విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించమని దేవుడు చెప్పాడు గనక క్రియల మూలముగా విశ్వాసముతో దేవుని మాట యందు విశ్వాసం ఉంచి క్రియల మూలముగా మనం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరిస్తున్నాము. అసలు విశ్రాంతి దినం ఏది? శనివారమా, ఆదివారమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారము పబ్లిక్ హాలిడే. అందరికీ, ఒకరికే కాదు, ఒక వంశము వారికే కాదు, 3 వంశముల వారికి కూడా పబ్లిక్ హాలిడే. అయితే శనివారము విశ్రాంతి దినముగా దేవుడు ఆయన రాజ్యములకు వారసులయ్యే వారికే ఇచ్చాడు. అన్ని జనులను నశించి నరకానికి పోవటం ఏమాత్రమూ దేవునికి ఇష్టం లేదు. అందుకే తన కుమారుడైన క్రీస్తుని
ఈ లోకానికి పంపించి అన్ని జనులకు వెలుగుగా, ఇశ్రాయేలీలకే కాదు అన్ని జనులకు వెలుగుగాను లోకమంతటికి రక్షకుడిగా పంపించాడు దేవుడైన యెహోవా. తన కుమారుడైన క్రీస్తు కూడా ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి. ఇంకా దేన్ని బట్టి మనం నడుచుకోవాలి? ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఫస్ట్ నోవాహు ఉన్నాడు, అబ్రహాము ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఉన్నాడు. మోషేకు తన మార్గములను దేవుడు తెలియపరిచాడు. తన దేవుని మార్గములన్నీ మోషేతో బయలుపరిచాడు. మనము చక్కగా దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు మనం లోబడినట్లయితే దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు, మనల్ని రక్షించేవాడై ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనము మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ రాహాబు ఉంది. మనం చదివిన లేఖనంలో రాహాబు ఉంది. చూడండి, యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలోనే అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసెను. క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడును కదా. ఆమె యెహోషువ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం దాకా మోషే వచ్చాడు. మోషే యెహోషువులు ఉన్నారు, చక్కగా కాలేబులు వీళ్ళు. ద్వితీయోపదేశ కాండం దాకా ఉన్నారు. మోషేని దేవుడు అన్నాడు, నువ్వు ఇక ఆగిపో, నీ పని యెహోషువకి అప్పగించు అన్నాడు. యెహోషువ ఇశ్రాయేలుని తీసుకొని ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నాడు. మధ్యలో మార్గములో యెరికో వచ్చేసింది. యెరికో పట్టణము బహు గర్వము కలిగిన పట్టణము. ప్రేమ దేవుని బిడ్డలారా, గర్వము, అహంకారము, మదము, మత్సరము, అసూయ, ద్వేషము, పగ, అంత భయంకరమైన యెరికో పట్టణము, అంత భయంకరమైనది. దీనిలో గుండా ఇశ్రాయేలీయులు వెళ్ళాలంటే అది పెద్ద గోడ కట్టబడిందంట చుట్టూ. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ గోడ కట్టబడినప్పుడు సమూహంగా వెళ్ళటానికి లేదు ఆ పట్టణంలో గుండా. యాకోబు శేయూరు మన్యంలో గుండా పద్దనరాము నుండి బయలుదేరినప్పుడు శేయూరు మన్యంలో గుండా వెళ్ళటానికే, అన్న దేశంలో గుండా వెళ్ళటానికే భయపడ్డాడు. ఇక్కడ యెరికో పట్టణము అన్యుల దేశము, అక్కడ భయంకరమైన దేశము. ఇతర దేశస్తులు ఆ పట్టణంలోకి రావటానికి వీల్లేదు. అలాంటి యెరికో పట్టణమునకు యెరికో పట్టణం గుండా వెళ్ళిపోవాలి కనానికి. యెరికో పట్టణం వచ్చినప్పుడు వాళ్ళకి పెద్ద భారం అయిపోయింది. ఈ యెరికో పట్టణస్తులు ఎలాంటి వారు మీరు యోగి చూసి రండి, కనుక్కొని రండి. మనం ఏ విధంగా ఈ యెరికో పట్టణంలో గుండా మనం వెళ్ళగలుగుతాము. అప్పుడు వీళ్ళు మరి యెరికో పట్టణంలో కొందరిని అడిగినప్పుడు, అదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈజీగా ఎవరి దగ్గరికి పోగలుగుతారంటే ఒక వైశ్యాస్ ఇంటికి పోగలుగుతారు, ఒక వేశ్య ఇంటికి పోగలుగుతారు ఈజీగా. వేశ్య ఇంటికి ఎవరైనా పోతారు, ఎవరైనా ఎలా అవుతారు. వేశ్య ఉందనుకో ఆమె ఇంటికి ఎవరైనా వెళ్తారు. వైశ్యాస్ ఉన్నారనుకో వారు చక్కగా చిల్లర కొట్టు పెట్టుకొని ఉంటారు కాబట్టి కోముట్లు వైశ్యాస్, వారి దగ్గరికి కూడా చిల్లర సరుకులు తెచ్చుకోవటానికి అక్కడ వ్యాపారానికి వెళతారు కదా. ఈమె రాహాబు అనే వేశ్య ఉంది అక్కడ. ఆమె దగ్గరికి వెళ్ళారండి కనుక్కొని. ఎక్కడికి పోతే అంటే, నీవెక్కడికి పోయినా మీకు న్యాయం కాదు, ఆ వేశ్య దగ్గరికి, ఆ రాహాబు దగ్గరికి వెళ్ళండి అన్నారు. అప్పుడు రాహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు, మేము జీవం కలిగిన దేవుని
ప్రజలము మేము ఐగుప్తు నుండి మేము బయలుదేరి వస్తూ ఉన్నాము. మా దేవుడు యెహోవా, ఆయన ప్రజలం మేము. ఈ దేశంలో గుండా మేము వెళ్ళాలంటే మాకు మార్గము కావాలని వచ్చాము. మేము జీవం కలిగిన దేవుని బిడ్డలమని చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహాబు విశ్వసించిందంట, ప్రేమించిందంట. దేవుని పిల్లలు, దేవుని ప్రజలు అనగానే భయము భక్తి వచ్చిందంట రాహాబుకి. అయితే ఈ యెరికో పట్టణం బహు భయంకరమైనది. వారి దృష్టిలోకి మీరు వెళితే మిమ్మల్ని చంపేస్తారు, సామాన్యమైనది కాదు ఈ యెరికో పట్టణం అని రాహాబు చెప్పినప్పుడు, అప్పటికే అక్కడ ప్రజలు రాజు దగ్గరికి వెళ్ళిందంట. ఎవరో ఇతర దేశస్తులు మన దేశంలోకి వచ్చి ఉన్నారు. అయితే వేగు చూడటానికి వచ్చారేమో, మన పట్టణం యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి వచ్చారేమో. అయితే వెతకండి వారిని మరి మనుషులను పంపించినప్పుడు రాహాబు అనే వేషింటికి వచ్చారు వాళ్ళు. ఈ రాహాబు అనే వేషింటికి వచ్చినప్పుడు వారిని, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజల్ని ప్రేమతో, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో జమ్మి కట్టల కింద దాచిపెట్టిందంట, వారికి కనబడకుండా. మీరు వెతుక్కోండి, మీరు ఎక్కడ ఉంటే ఎక్కడైనా మీ ఇంటికి వచ్చారంటగా, ఇతర దేశస్తులు వేగు చూడటానికి మీ ఇంటికి వచ్చారంటే మీరు చూసుకోండి అయ్యా, ఎక్కడైనా ఎత్తుక్కోండి అని చెప్తే వారు ఎక్కడ ఎత్తుకుని కనబడలేదు. అయితే వారు వచ్చిన మాట నిజమే, కానీ వారు వచ్చారు, వెళ్ళిపోయారు. వారిని మీరు బయట గవిని దాటి వెళ్తారమ్మా, తొందరగా వెళ్ళి వారిని కలుసుకోమని చెప్పారు. ఆమె దాచిపెట్టింది దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మీద విశ్వాసముతోటి తన యొక్క దాసును దాచిపెట్టినందున అది ఆమెకు అది నీతిగా ఎంచబడింది. దేవుని పిల్లలని దాచిపెట్టింది. దేవుని మీద ప్రేమ, విశ్వాసం ఒక్కటే కాదు, క్రియ కూడా ఉండాలి. విశ్వాసముతో కార్యము జరిగించాలి. రాహాబు విశ్వసించింది దేవుని ప్రజలు అనగానే వారిని దాచిపెట్టింది. వారిని మరణానికి అప్పగించలేదు, వారిని దాచిపెట్టి ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రియలేని విశ్వాసము మృతము. క్రియలేని విశ్వాసము మృతము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తలేమి, రాజులేమి, ఆత్మ సంబంధమైన వారందరూ కూడా దేవుని మాటకు లోబడ్డారు, విశ్వాసముతో ముందుకు కొనసాగారు. దావీదు దేవునితో మాట్లాడాడు, అతను తైలముతో అభిషేకించాడు దావీదుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా త్రోవలన్నిట్లో నీవు నడిపించాలి నా ప్రజలను అని చెప్పాడు. కనుక మోషే ద్వారా దేవుడు తన మార్గంలో బయలుపరిచిన ఆ క్రమం ప్రకారమే మోషే ద్వారా దేవుడు బయలుపరిచిన ఆ క్రమం అంతటి ప్రకారము దావీదు దేవుని యొక్క మందసం దగ్గర క్రమము జరిగించాడు. దేవుని మాటకు లోబడాలి. ప్రవక్త చెప్పిన మాట దేవుని మాట అని నమ్మాలి. ఒకడు దేవుని మాట విని దాని ప్రకారం నడిచిన ఎడల అది అతనికి నీతిగా ఎంచబడును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా విశ్రాంతి దినమున దేవుని ఆలయంలోకి వస్తాడు. చూడండి, లూకా సువార్త. దేవుని మాట వినాలి అంటే దేవుని మాట వినాలి. ఒకడు యేసు ప్రభు దేవుని మాట విన్నాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. 6వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. మరి యొక్క విశ్రాంతి దినమున
ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యి గలవాడు ఒకడుండెను. శాస్త్రులు పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎవరు? బోధకులే. వాళ్ళు ధర్మశాస్త్రమును బోధించేవాళ్ళు, 5 కాండాలని బోధించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. మోషే ఏం చెప్పాడో వీళ్ళకి తెలియదా? దేవుడు మోషే ద్వారా ఏమేం బయలుపరిచారు వీరికి తెలియదా? ప్రేమ దేవుని బిడ్డలారా, వీరు ఎన్నడైనను వారి హృదయములలో దేవుని మాటలకు లోబడిన వారు కారు. నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో ఒకడిని పుట్టిస్తాడు అని చెప్పారు కదా. వీరు ధర్మశాస్త్రకు తీసుకెళ్ళాక పరిసయ్యులు శాస్త్రులు వీరు విశ్రాంతి దినమున ఒక మానవుడికి స్వస్థత పంచుకునే దినము. మన సొంత పనులు కాదు చేసుకునేది. ఒక మానవుడు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించి దేవుని ఆజ్ఞను నెరవేర్చాల్సిన వారు అయి ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు విశ్రాంతి దినమున దేవుని ఆలయంలోకి వెళ్ళి బోధించుచు ఒక అంగహీనుడు కనపడ్డాడు, ఓస చేయగలిగిన వాడు. అతన్ని నేను స్వస్థత పరచాలి. ఒక మానవుడికి స్వస్థత కార్యం జరిగించుకోవాలి. దేవునికి ఒక మానవుడి హృదయానికి సంబంధమైన దినము విశ్రాంతి దినము. ఆత్మతో సత్యముతో ఆరాధించే దినము విశ్రాంతి దినము. ఈ దినమును దేవుని ఆలయానికి యేసు ప్రభు వెళ్ళాడు విశ్రాంతి దినము. అక్కడ ఓస చేయగలిగిన వాడు ఒకడు వచ్చాడు. ఇతను నేను స్వస్థత పరచాలని అనుకుంటున్నాడు. ఈ శాస్త్రులు పరిశీలన అనుకుంటున్నారు ఈ విశ్రాంతి దినము ఇతను స్వస్థత పరుస్తాడేమో చూద్దాం. నేరాలు మోపుతున్నారు, నేరం మోపుతున్నారు. చూడండి, ఒక మానవుడికి సంబంధించింది విశ్రాంతి దినము. మన కార్యాలకు కాదు, మన యొక్క పనిపాట్లకు కాదు విశ్రాంతి దినము. పనిపాట్లు చేసుకోవటానికి కాదు, కార్యాలు జరిగించుకోవటానికి కాదు విశ్రాంతి దినము. శనివారం విశ్రాంతి దినము. మానవుడికి దేవునికి సహవాసం చేసే దినము. ఆ దినమును మనం చాలా జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాల్సిన దినము. దేవుని ఆలయంలో ఆనందించాల్సిన దినము. మనము సజీవులుగా ఉండాలంటే, నిత్య జీవనకు వారసులు కావాలంటే ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని ఆలయంలో కనబడాలి. మనం మన సొంత పనులు చేయకూడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో ఒక్క మాట చదువుకొని మనము ముందుకు వెళదాం. యెషయా 58వ అధ్యాయము విశ్రాంతి దినాన్ని గురించి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన మాటలను మనం చదువుకుందాం. యాభై 58వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఏం చేయాలండి విశ్రాంతి దినమున? ఏం చేయాలి? 10 ఆజ్ఞల్లో ఏం చెప్పాడు విశ్రాంతి దినాన్ని గురించి? ఎవరెవరు చేయాలని చెప్పారు? భూమి మీద పుట్టిన 3 వంశముల వారు ఈ విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించాలి. ఈ విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించిన వారికి ఆయన ఇంటిలో ఆయన ప్రాకారములో
ఒక భాగం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అట్టి వాగ్దానము 3 వంశముల వారికి ఉంది. యెషయా ప్రవక్త ద్వారా బయలుపరిచారు ఏమేమి చేయకూడదో ఒక మానవుడు విశ్రాంతి దినమున, ఏమి చెయ్యాలో విశ్రాంతి దినమున చక్కగా చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో ఒక్క మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొరొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండను. చూసారా, అమావాస్య దినము కూడా నీవు ఆచరించకపోతే ఆయన ప్రజల్లో నుండి నీ పేరు కొట్టివేయబడుతుంది. ప్రతి విశ్రాంతి దినము, ప్రతి అమావాస్య దినము, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండే మర్చిపోయారు లోకం. ఇశ్రాయేలీలు, ఇప్పుడు క్రైస్తవులు మర్చిపోయారు. ఇశ్రాయేలీలు మందిరాలు ఏర్పాటు చేసి ఈ క్రమము జరిగిస్తారు, కానీ వారు ఐగుప్తులో నేర్చుకొనిచ్చిన పాప కార్యాలు జరిగిస్తూ క్రియలేని విశ్వాసము మృతమైపోయింది. ఐగుప్తులో నేర్చుకొనిచ్చిన వ్యభిచార కార్యములన్నీ చేస్తూ ఈ విశ్రాంతి దినాన్ని అమావాస్య దినమును జరిగిస్తున్నారంట. హృదయమేమో దేవునికి దూరంగా ఉంది. వారి నోటి మాటలతో నన్ను ఘనపరచును, నోటి మాటలతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకుంటున్నారని లేఖనాల్లో యెషయా ప్రవక్త ప్రవచించింది. యేసు ప్రభు కూడా ఆ మాటలు చక్కగా మనకి బయలుపరుస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అమావాస్య ఎంత ముఖ్యమైనది, విశ్రాంతి దినం ఎంత ముఖ్యమైనది. ఈ రెండును ఆచరించకపోతే నువ్వు కళేబరమే, నువ్వు సచ్చిన వానితో సమానమే. అందుకే వారు నా మీద తిరుగుబాటు చేసి, ఈ రెండింటిని ఎవరైతే ఆచరించరో వారు నా మీద తిరుగుబాటు చేస్తారో వారిని మీరు తేరి చూచినప్పుడు వారు సచ్చిన వారితో సమానముగా ఉంటారు. కళేబరములు. సరే, దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలి. ఒకడు దేవుని మాట విననీయడులా దేవుడు సంతోషించువాడై ఉన్నాడు. చూసారా, అమావాస్య విశ్రాంతి దినం ఎంత ముఖ్యమైనది. నువ్వు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూడాలంటే ఈ పాత భూమి ఈ పాత ఆకాశము మనకు గతించిపోతాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని మనం చూడాలంటే ప్రతి అమావాస్య దినము ప్రతి విశ్రాంతి దినమున దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవునికి మొక్కుకోవాలని లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారము, దేవుడు తన ప్రవక్తల ద్వారా చూపించిన ప్రకారం మనము చక్కగా దేవుని ఆలయానికి వెళ్ళాలి. యేసు ప్రభు కూడా 4 సువార్తల్లో దేవుని ఆలయంలోకి వెళ్ళి అనేక మందికి స్వస్థత కార్యాలు చేస్తాడు. అప్పుడు కూడా సద్దుకైలు శాస్త్రులు పరిసయులు బోధకులు అన్నమాట. వాళ్ళు ప్రధాన యాజకులు, వారు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. బోధించటమే, క్రియలేని విశ్వాసము మృతం. బోధించటం కాదు, క్రియలేని వాళ్ళు, క్రియలు లేవు వాళ్ళు, మృతమైపోయింది, చచ్చిన వారితో సమానమైపోయారు. యేసు ప్రభుని ప్రశ్నేస్తున్నారు, ఏం చేస్తున్నా? దేవుని కుమారుడు యూదుల్లో పుట్టాడు కదా, ఇశ్రాయేలులో పుట్టిన, యూదుల్లో పుట్టిన, యోధ గోత్రంలో పుట్టిన యేసు ప్రభుని క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు. అసలు విశ్రాంతి దినము ఒక మానవుడికి దేహమును ఆత్మను స్వస్థత పరుచుకునేది. ఆత్మకు ఆహారం కావాలి, దేహంలో ఉన్న సమస్త బలహీనతను కూడా స్వస్థత పరుచుకోవాలి, అంగవైకల్యముల నుండి మనము విడుదల పొందుకోవాలి. దయ్యములు పట్టిన వారిని కూడా, జలాధరు రోగము కలిగిన వారిని కూడా బాగు చేస్తాడు. దయ్యము పట్టి అపవిత్రాత్మ పట్టి ఒకడు దేవుని ఆలయంలోకి వస్తే వాడికి స్వస్థత కార్యం జరిగిస్తాడు. అప్పుడే యేసు ప్రభు అంటే కోపమే. అంటే దేవుని పని క్రమంగా చేసేవాళ్ళు అంటే కోపమా లోకానికి? అక్కడ
శాస్త్రులు పరిసయ్యులే బోధకులే యేసు ప్రభు మీద పగబడుతున్నారు. పగ పగ క్రియలేని విశ్వాసం మృతమని చెప్తున్నారు. అసలు విశ్రాంతి దినం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఒక మానవుడిని స్వస్థతపరిచే దినము, ఒక మానవుడికి దేవుని ఇంటిలో దేవుని ప్రాకారములో భాగం ఇవ్వటానికే ఈ విశ్రాంతి దినమును ఆయన మందిరములోకి వెళ్ళి, ఆయన ఆ ఆలయంలోకి వెళ్ళి మనము ఆయనను ధ్యానించాలి, స్తుతిగానములతో ఆయనను స్తుతించి ఆరాధించాలి. ఈ దినమును మర్చిపోయి తమకు ఇష్టమైన మార్గములలో నడుచుకుంటూ వారు దేవోపదేశములుగా బోధించుకొని దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించారని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నవి. యేసు ప్రభు కూడా 4 సువార్తలు మీరు చదవండి. యేసు ప్రభు కూడా చక్కగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించారు. యేసు ఎందుకు మనకు మార్గమై ఉన్నాడు? మోషే ఎందుకు మనకు మార్గమై ఉన్నాడు? ప్రవక్తలు ఎందుకు మనకు మార్గమై ఉన్నారు? దేవుని పని చేయటానికి, దేవుని మార్గములలో నడిపించటానికి మార్గమై ఉన్నారు. వారు నడిచిన మార్గములలో మనం నడవకుండా, ప్రేమ దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన మార్గములలో శరీర సంబంధమైన బోధకులు చెప్పిన క్రమం ప్రకారం నడిస్తే అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలీదు, నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు యేసు ప్రభు. కనుక నోవాహు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుని మాట విన్నాడు, విశ్వసించాడు, ఓడను నిర్మించుకున్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. కనాన్ దేశానికి వెళ్ళమంటే విగ్రహారాధన చేసే అబ్రహాముని కనాన్ దేశానికి వెళ్ళి నేను అక్కడ నిన్ను ఆశీర్దిస్తానంటే విశ్వసించాడు. క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈసాకు ఒక్కగానొక్క కుమారుడైన ఈసాకు నాకు బలీయమన్నాడు. అక్కడ మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ పర్వతములలో ఒక పర్వతం మీద నీ కుమారుడు నాకు బలీమన్నప్పుడు అబ్రహాము వెనుకాడలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, బిడ్డను తీసుకొని వెళ్ళి బలివ్వటానికి సిద్ధమయ్యాడు. అందుకే అబ్రహాము నీవు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు అని దీని ద్వారా నాకు తెలిసి ఉన్నది. కనుక నీ కుమారుడిని మీద ఆ కత్తి వేయకు, కనులెత్తి చూడు, పొదలో ఉన్న పొట్టోళ్ళని తీసుకొచ్చి నాకు బలి ఇయ్యమన్నాడు. దేవుడు మన పితరుల ద్వారా చూపించిన మార్గం ఏది? ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనకు చూపించిన మార్గం ఏది? మోషే ద్వారా మనకు చూపించిన మార్గం ఏది? ఈ విశ్రాంతి దినము వల్లనే నీకు తీర్పు జరుగుద్ది. అక్కడ పోయి నిలబడినప్పుడు మనకి భూమి శాశ్వతము కాదు. ఈ భూమి మనకి శాశ్వతం కాదు. దీని నుండి మనం వెళ్ళిపోయే దినం వస్తుంది. కనుక కొంత సమయం ఇచ్చాడు. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు నరులారా తిరిగి రండి అన్నాడు. ఆ లోపలే నీవు 70 సంవత్సరాలకు మారుతావు, 79 సంవత్సరాలకు మారుతావు. నీ వయసు పూర్తి కాక తనకే, దేవుడు నీకు ఇచ్చిన వయసు పూర్తి కాక తనకే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటల ప్రకారము నడుచుకో. క్రియ విశ్వసించు, దేవుని మాటలకి క్రియ చెయ్యి, విశ్వసించి నమ్మి దాని ప్రకారము నడుచుకో. అప్పుడు అది నీకు నీతిగా ఎంచబడుతుంది. చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా? అందుకే అన్నాడు అపోస్తలులను బడిన పౌలు కూడా విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు దేవుని ఆలయంలోకి వెళ్ళి బోధించాడు అపోస్తలులను బడిన పౌలు. పులియని రొట్టెతో పండగను ఆచరించమన్నాడు. యేసు ప్రభు పులియని రొట్టెల పండుగను ఆచరించడానికి యెరూషలేముకి వెళ్ళాడు. అపోస్తలులను బడిన పౌలు కూడా పులియని రొట్టెతో పండగను ఆచరించమన్నాడు. చూసారా? పండగలు వద్దా? దేవుడిచ్చిన పండగలు వద్దా? విశ్రాంతి వద్దా? అమావాస్యలు వద్దా? అనుదినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేయమన్నాడు. అట్టి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. క్రియ 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 చూపించు. నీ ఇష్టమైన సమయాల్లో ప్రార్థన చేయటం కాదు, నీకు ఇష్టమైన పండుగలను ఏర్పాటు చేసుకోవటం కాదు. విశ్రాంతి దినం ఆదివారమా శనివారమా? శనివారం విశ్రాంతి దినము దేవుడిచ్చింది, బైబిల్లో ఉన్నది. దేవుడు శనివారాన్ని ఆస్వాదించి దీవించాడు.
ఆదివారము దేవుడు తన కుమారుని లేపిన దినము, పునరుద్ధాన దినము. దాని విశ్రాంతి దినం అనమాకు, పునరుద్ధాన దినం అని చెప్పు. విశ్రాంతి దినము శనివారమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరము కూడా దేవుని మాటకు లోబడి విశ్వసించి మాటను, దేవుని మాటను, మాట యందు విశ్వాసం ఉంచి క్రియల మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది. కనుక నీవు నేను మనందరం కూడా ఈ విశ్రాంతి దినమున దేవుని ఆలయములో చేరి మన కొరకు ఆత్మ సంబంధమైన బిడ్డలను మన కొరకు దేవుడు సిద్ధపరిచారు. వారు చూపించిన మార్గములలో మనము నడుచుకోవటానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రియమైన విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాడు. ఈ విశ్రాంతి దినమును దేవుని కుమారుడు చూపించిన మార్గములలో మనం నడుచుకొని మనం నిత్య జీవమునకు వారసులు అగునట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయమా.